ప్రజాస్వామ్యంలో పల్లెలే పట్టుకొమ్మలని అలాంటిది సర్పంచులు లేకుండా గ్రామాల్లో అభివృద్ధి అటకెక్కిందని సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముద్రాజన్. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చౌడుచెర్ల వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్ వార్డు స్థానాలకు బీజేపీ పోటీ చేస్తూ ఉందని, వారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతిరావు, మండల ఉపాధ్యక్షుడు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైంది. సిద్దిపేట జిల్లాలో 508 పంచాయతీలలో ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి విడతగా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ, దౌలతాబాద్, రాయపల్, దుబ్బాక మండల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 2 మండలాలు, మొత్తం 7 మండలాల్లో ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సిద్దిపేట, దుబ్బాక కాన్స్టిట్యున్సీలకు సంబంధించి 2వ విడత, 3వ విడత హుస్నాబాద్, మిగతా చర్యాలకు సంబంధించినది ఏదైతే మన జిల్లాలో ఉన్నాయో కొమరేలి కానీ, మిగతా చర్యలు కానీ, మద్దూరు కానీ, దూల్మిట్ట కానీ ఆ మండలాల్లో ఎన్నికల ప్రచారం నామినేషన్ 3వ విడతగా జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో పల్లెలే పట్టుకొమ్మలు. ప్రజాస్వామ్యం పల్లెల్లో ప్రజాస్వామ్యం పరడవిల్లినాడు. ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని, అట్లాగే ఈ 2 సంవత్సరాలుగా గత దగ్గర 2 ఇయర్స్ జనవరి 30వ తారీఖు 23లో సర్పంచ్ పీరియడ్ అయిపోతే 24, 25 అంటే 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగక సర్పంచులు లేకుండా గ్రామాలలో అభివృద్ధి అటకెక్కింది. ఎక్కడ చూసినా కానీ దోమలు, ఈగలు, బెడద, నీళ్లు లేకపోవడం, లైట్లు లేకపోవడం, పారిశుద్ధ్య పనులు వల్ల గ్రామాలు దుర్గంధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికలకు పోవడం అనేది భారతీయ జనతా పార్టీ హర్షిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లాలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ స్థానిక సమరానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అన్ని సర్పంచ్ స్థానాల్లో పోటీ చేస్తుంది. అన్ని వార్డు మెంబర్లలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోటీ చేయబోతారు.